ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఓయూ పోలీస్ స్టేషన్లో చీఫ్ వార్డెన్ అధికారులు ఫిర్యాదు చేశారు. తమ సర్కులర్లను మార్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు క్రిషాంక్ నాగేంద్రపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 466, 468, 469, 505 ఆఫ్ 1C నమోదు చేశామని ఏసీపీ జగన్ తెలిపారు. ఇంకా ఎవరున్నారో విచారణలే తేలుతుందని అందరిపై కేసులు తప్పవని స్పష్టం చేశారు. ఓయూ అధికారులు పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఓయూ యొక్క ప్రతిష్టకు నిన్నటి నుంచి కూడా భంగం కలిగే విధంగా కొంతమంది ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. అట్లాగే ఓయూ యొక్క మూత ఈరోజు ఈ ఎండాకాలంలో క్లోజ్ చేసే విషయంలో రెగ్యులర్గా ఇచ్చే సర్క్యులర్ను ఈ సంవత్సరం స్పెషల్గా ఇచ్చినారు అని చెప్పి దాన్ని రాజకీయంగా ఉపయోగిస్తూ ప్రతిష్టకు ఓయూ ప్రతిష్టకు భంగం కలిగింది అని చెప్పి వాళ్ళు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 466, 469, 505, 1 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. విచారణ చేసి వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియాలో వెరిఫై చేస్తున్నాం. దాంట్లో చాలామంది సోషల్ మీడియా టీం ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా టీం ఇన్ఛార్జు సోషల్ మీడియాలో ఎవరెవరు ఉన్నారో దాన్ని ఇంకా లోతుగా వెరిఫై చేసేసి అందరి మీద చర్య తీసుకుంటాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది ట్వీట్ చేశారు కదా, వారిపైన ఎవరిని తీసుకుంటారు విచారణ చేస్తున్నాం. దాంట్లో ప్రత్యేకంగా అయితే ఇప్పుడు క్రిషాంక్ అండ్ నాగేందర్ వాళ్ళ పేర్ల మీద అయితే వచ్చింది దరఖాస్తు. ఇప్పుడు దాకా విచారణలో తేలింది. దాంట్లో ఏ విధంగా ఇంకా కూడా ఎవరెవరు ఉన్నారో చూస్తాం.